జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కేరళకు పోయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కేరళ పోయి బీజేపీ మోడీను విజయన్ ఒకటేను. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలవటం ఏమిటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు, వెటరన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా. మనకి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటాడు మమతా బెనర్జీని మీరేమనొద్దని ఇప్పుడు అంటే టోటల్గా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిలోనే ఒక గందరగోళం ఉందండి. మొన్న తెలంగాణ ఇది కూడా అతనికి హామీ ఇచ్చి అధికారంలోకి వస్తే నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే పీసీ ప్రెసిడెంట్ కాబట్టి అని చెప్పి వచ్చిన తర్వాత 3-4 రోజులు వాయిదా పెట్టారు. మళ్ళీ మా సీట్లు కూడా వీళ్ళకి దూరంగా పెట్టండి అని లోక్సభ స్పీకర్కి లెటర్ రాశారు. తెలుగు వన్ వీక్షకులు నమస్కారం. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చి కూడా 10 రోజులు దాటిపోతుంది. 4 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాలు ఘనంగా జరిగిపోయాయి, కార్యక్రమాలన్నీ వాళ్ళ పాలనలో అడుగుపెట్టారు. కానీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేరళంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంపీకి ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉంది. రేపు మాపు అంటూ చర్చలు, సమావేశాలు, రివ్యూలు, అధిష్టానం ఎంపికలు కొనసాగుతున్నాయి. అది కాంగ్రెస్ పార్టీ వైఖరికి మారదా? ప్రజలు దానికి ఎన్నిసార్లు తిరస్కరించినా కూడా వాళ్ళ వైఖరిలో మార్చుకోవడం లేదా? ఏంటి దీనికి సంబంధించి విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీ ఏదో అంటారు సామెత, మనకి పూర్వం పిల్ల చచ్చిపోయినా కంపు పోలేదు అన్నట్టు వాళ్ళకి అధికారం కోల్పోయి ఎంత దూరమైనా కూడా ప్రజలు ఏదో ఆదరించి గెలిపిస్తే దాన్ని కూడా వాడు సద్వినియోగం చేసుకోకుండా అంటే టోటల్గా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిలోనే ఒక గందరగోళం ఉందండి. ఈ రోజుకి అంటే వాళ్ళు మీరు అన్నమాట కరెక్టే, అది బిడ్డ పోయినా పురుటి వాసన పోలేదు అనేది ఇప్పటికీ చాలా కష్టాల్లో ఉంది. అది రీకూప్ చేసుకోవడానికి ఏం చేయాలి, పార్టీని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి అనేది జాతీయ స్థాయిలో ఒక ప్రాపర్ ప్లానింగ్లో పెడుతున్నట్టుగా కనిపించడం లేదు. అది ప్రతి చోట కలిసి వచ్చే శక్తుల్ని ఉమ్మడి శత్రువు ఎవరో గుర్తించి, ఉమ్మడి శత్రువు ఎవరో కొత్తగా చెప్పక్కర్లేదు, నరేంద్ర మోడీ గారు కనిపిస్తున్నాడు అక్కడ. కనిపిస్తున్నప్పుడు 50 అడుగుల్లో కనపడుతున్నాడు, 50 అడుగుల్లో ఇంకా మించే కనిపిస్తున్నాడు. అవును. కనుక మీకు భారతీయ జనతా పార్టీ నుంచి ఈ దేశాన్ని వెనక్కి తీసుకురాగలిగిన వాళ్ళం మేమే అని మాట్లాడతాడు ఆయన. ఎవరు? రాహుల్ గాంధీ గారు. కానీ ప్రాక్టికల్గా వీళ్ళే చేతులారా తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్కన వాళ్ళందరినీ తోసి ఇప్పుడు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలవటం ఏమిటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు, వెటరన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా. అవును. కానీ తీసుకెళ్ళి పళ్ళెంలో పెట్టింది, ఆ పెట్టిన వాళ్ళలో వీరి పాత్ర కూడా ఉంది. వీరి పాత్ర ఏమిటి అనే దాని మీద సమీక్షించుకున్నారా కనీసంగా? అంటే ఉమ్మడి శత్రువు అనే యాంగిల్లో వెళ్ళుంటే తృణమూల్ని సపోర్ట్ చేసి ఉండాల్సింది వీళ్ళు. మనకి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటాడు మమతా బెనర్జీని మీరేమనొద్దని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఆ రోజు జరిగింది ఏంటి, మీరు అక్కడ వేదికల మీదకి ఎక్కి ఆవిడ మీద విమర్శలు ఎక్కువ పెట్టి ఒక రకంగా అటు వెళ్ళేటువంటి ఓట్ బ్యాంక్ని క్రైసిస్లోకి నెట్టింది మీరు స్వయంగా. తర్వాత ప్రతి చోట అలాంటి పద్ధతి అనుసరిస్తూ వస్తున్నారు వాళ్ళు. కేరళకు పోయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కేరళ పోయి బీజేపీ మోడీను విజయన్ ఒకటే అన్నాడు చేసి వచ్చారు అని ఆయన ఎట్టి పరిస్థితి అంటే పైగా ఒక ఎండ్కి వెళ్ళిపోయి సిపిఎం బీజేపీ అదే ఐక్య సంఘటన అన్న లెవెల్కి వెళ్ళి దీన్ని బెంగాల్తో లింక్ చేసి మాట్లాడేసి వచ్చిన చరిత్ర ఉంది మనకి. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఈ ధోరణి వలన ఏం జరుగుతుందంటే ప్రతి చోట వాళ్ళు కోల్పోవడం మాత్రమే కాదు, తిరిగి లేవడానికి ప్రయత్నాలు చేయాల్సిన చోట కూడా ప్రయత్నాలు జరగటం లేదు. ఒకప్పుడు ఎమర్జెన్సీ తర్వాత 77లో జరిగిన ఎన్నికల్లో దేశం అంతా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన సందర్భంలో దాదాపు ఒక్క ఎంపీ స్థానం తప్ప మిగిలినవన్నీ కాంగ్రెస్ అకౌంట్లో నమోదు చేసినటువంటి ఒక్క సీటు తప్ప, ఒక నంద్యాల నుంచి సంజీవ్ రెడ్డి గారు తప్ప మిగిలిన సీట్లన్నీ కాంగ్రెస్ అకౌంట్లో జమ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో వాళ్ళు ఉన్నారు ఓకే. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి ఈ రోజున? ఈ ప్రాపర్ నిర్ణయాలు లేక అక్కడ కూటమి గెలుపుకి దోహదపడింది కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళు ఎలాగూ గెలుస్తారు, ఆ గొడవ వేరు. వీళ్ళు ఎన్హాన్స్ చేశారు దాన్ని. కాస్త వీళ్ళ వంతు సహకారం, విపరీతమైన సహకారం. ఎంత సహకారం అంటే అక్కడ పరిస్థితి ఎలా తయారైందంటే ఉమ్మడి శత్రువు అన్న కాన్సెప్ట్లో వెళ్ళి
జగన్కి వ్యతిరేకంగా అనేది మొదలుపెట్టి షర్మిల గారి ప్రచారం, ఆవిడ చేసిన ప్రచారం కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని ఉన్న పరిస్థితి కంటే దిగజార్చి వాటిని కూడా కూటమి వైపు డ్రైవ్ చేయించినటువంటి పరిస్థితి. ఆ లెవెల్ హెల్ప్ ఎందుకు జరిగింది, అసలు మన పరిస్థితి ఏంటని రివ్యూ జరగల ఈ రోజు వరకు. కాంగ్రెస్ పార్టీ నుంచి రివ్యూ లేదు. ట్రెడిషనల్ కాంగ్రెస్ పీపుల్ ఎవరు ఆంధ్రరత్న భవన్ ముఖం చూడటం మానేశారు. అవును, ఇది కరెక్ట్. అవును, ఇది కండిషన్ అక్కడ. దాని గురించి ఆవిడని ఢిల్లీ పిలిచి మీరు వచ్చి ఎవరన్నా కూర్చుని మాట్లాడాలి కదా అక్కడ. ఆ రిపేర్ ప్రోగ్రామ్ ఈ రోజు వరకు వదిలేశారు దాన్ని. ఇలా వదులుకుంటూ వెళ్ళిపోతున్నారు. వచ్చిన చోటేమో సామంతరాజ్యం లాగా మీరు కప్పం కట్టండి. ఇప్పుడు తెలంగాణ పద్ధతి అదే. ఈయన కప్పం కట్టేస్తాడు, ఈయన కావచ్చు సిద్ధరామయ్య గారు కావచ్చు, వీళ్ళు కప్పం కట్టేస్తారు. ఈ గొడవలతో మీకు సంబంధం లేదు, ఇక్కడ వ్యవహారాలు మా పద్ధతిలో మేము నడుపుకుంటాం. మీరు డ్రామా కన్నా మేము చేస్తాం, మేము పంపించేస్తాం నెల. గతంలో రాజులకు ఉండేది అంతే, మేము కప్పం పంపించేస్తాం, మా పద్ధతిలో మేము పరిపాలన చేసుకుంటాం. ఈ ధోరణికి, ఈ ఫ్రాంచైజీ మోడల్లోకి వెళ్ళిపోయింది పార్టీ. వెళ్ళిపోయిన తర్వాత దీనిలో ఏకసూత్రత, ఒకే ఆచరణ ఉండదు. ఎప్పుడైతే మీకు ఒకే ఆచరణ లేదో గందరగోళం ఏర్పడుతుంది. దీని ప్రభావమే ఇప్పుడు కేరళలో చూస్తున్నటువంటి గందరగోళం. ఇక్కడ ముగ్గురు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు అక్కడ గెలిచిన దానికి. ముగ్గురులో ఒక ఆయన యాక్టివ్గా లేడు నిజానికి, కానీ పేరు సర్క్యులేట్ అవుతోంది, రమేష్ చెన్నితల. అయితే సతీష్ అని ఉన్నాడు సీన్లో. మొన్నటి వరకు ఆయన అపోజిషన్ లీడరు, ఆయనే కష్టపడ్డాడు అనేది ఆయనతో కలిసి ప్రయాణించినటువంటి కూటమి సభ్యుల కూటమి పక్షాల క్లెయిమ్. పర్టికులర్గా ఐయుఎంఎల్ వాళ్ళు బలంగా మాట్లాడుతున్నారు అతన్ని వెనకేసుకొచ్చి. అవును, మాట్లాడి నిన్నటి వరకు మాతో కలిసి రోడ్డు మీద నిలబడ్డవాడు ఇతనికి అన్యాయం చేస్తున్నారేమిటి మీరు అని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ ఏమో పైనుంచి ఒకళ్ళని దింపాలనుకుంటోంది వేణుగోపాలన్ కూడా వ్యూహాత్మకంగా ఎమ్మెల్యేలతో మద్దతు కూడగట్టి ఉన్నాడు. అంటే ఆయన టిక్కెట్లు ఇప్పించాడు పైన, అక్కడ ఉన్నాడు కాబట్టి, ఏఐసిసిలో ఉన్నాడు కాబట్టి ఆయన తన వర్గం అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని ముందస్తు దృష్టితో రేపు పొద్దున ఇలాంటి సమస్య వస్తుందని తెలుసు ఆయనకి. సతీషన్ నుంచి ఒక ప్రతిఘటనను ఎదుర్కోవాలి కాబట్టి ఎమ్మెల్యేలు కీలకం అధికారంలోకి రావడానికి. సో ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ తీసేసుకుని ఆయన ఒక వేదిక ఏర్పాటు చేసి కూర్చున్నాడు. ఇప్పుడు నన్ను కదపద్దు అని సీల్డ్ కవర్ ఈరోజు క్లోజ్ చేస్తామంటున్నారు, గురువారం డెడ్ లైన్ అన్నారు. ఈ గురువారం కూడా అయ్యేలా లేదు, వచ్చే గురువారం హాస్పిటల్లో చేరినట్టుంది, హాస్పిటల్కి వెళ్ళి వచ్చినట్టుంది. అవును, సోనియా గాంధీ హాస్పిటల్లో. అవును, అదొక కారణంతో పక్కకు పోయింది. పక్కకు పోతుంది ఈరోజు. అవును, పక్కకు పోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ గురువారం ఏ గురువారం అవుతుందో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయింది సీన్ ఇప్పుడు. కనుక సీల్డ్ కవర్ మేము ప్రాపర్ అన్ని అంచనాలు వేసి ఒక పేరు పంపిస్తామని చెప్తున్నారు. ప్రతిసారి ప్రతి చోట ఇదే సీల్డ్ కవర్ గొడవ. ఈ సీల్డ్ కవర్ వల్లనే ఆ రోజున ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీతో ఎమర్జ్ కావడానికి అద్భుతమైన అవకాశం కల్పించారు. ఈ సీల్డ్ కవర్ రాజకీయాలు అధిష్టానం నలుగురిని మార్చేసి. ఈ ధోరణి ఏమిటి, అక్కడ పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద కదా మీరు డిపెండ్ కావాల్సింది. లోకల్ పీపుల్ లీడర్ సీఎం కాబట్టి స్థానిక నాయకులతో మాత్రమే కాదు ప్రజలతో కనెక్ట్ అయి ఉన్నవాడు ఎవడు అనే దాన్ని గనక తీసుకుంటే సతీషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చివరికి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ పాలన తర్వాత అధికారంలోకి వచ్చారు. ఏది 9.5 ఏళ్ల చంద్రబాబు గారి పాలన తర్వాత 2004లో. అప్పుడు కూడా క్రైసిస్ అయ్యి, అప్పుడు కూడా ఆఖరి నిమిషంలో వైఎస్ పేరు కన్ఫర్మ్ చేసే ముందు రోజు వరకు వైఎస్ఆర్, డిఎస్ఆర్, ఎంఎస్ఆర్ అని 3 పేర్లు నడిచినాయి మార్కెట్లో. స్వయంగా ఎం సత్యనారాయణరావు గారు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా నన్ను ఆ రొంపిలోకి లాక్కండి, నేను లేను సీన్లో, వాళ్ళిద్దరిని కొట్టుకుంటే కొట్టుకోమనండి అని తప్పుకున్నాడు ఆయన స్వచ్ఛందంగా. అప్పుడు వీళ్ళిద్దరు, అప్పుడు కూడా వైఎస్కి కాన్ఫిడెన్స్ లేదు, నా పేరే వస్తుంది ఒకవేళ రాని పక్షంలో అనే ఆల్టర్నేటివ్ డెసిషన్ తీసుకుని ఉన్నాడు ఆయన. ఒకవేళ నా పేరు రాకపోతే ఇమ్మీడియట్గా బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీ పెడదాం అనే ఆలోచన ఆయన ఆంతరంగికుల దగ్గర చెప్పేసుకున్నాడు ఆయన. ఓకే, ఆ లెవెల్కి వెళ్ళిపోయింది విషయం అని అర్థమైన తర్వాత అప్పుడు ఆయన తీసుకొచ్చి ప్లాంట్ చేశారు. ఇప్పుడు మొన్న తెలంగాణ ఇది కూడా అతనికి హామీ ఇచ్చి అధికారంలోకి వస్తే నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే పీసీ ప్రెసిడెంట్ కాబట్టి అని చెప్పి
వచ్చిన తర్వాత 3-4 రోజులు వాయిదా పెట్టారు మళ్ళీ. వాయిదా పెట్టారు. మధ్యలో ఇంకో పేరు సర్క్యులేట్ అవుతుంది. అది అవును. ఇది ఒక గొడవ. ఈ అంతర్గత రాజకీయం నుంచి ఆ పార్టీ బయటపడదా? ఇది ట్రెడిషనల్ మొదటి నుంచి ఉన్న గొడవ కాంగ్రెస్తో. ఈ గొడవ నుంచి ఇప్పుడు కేరళం అనేది జనాలు ఎందుకు వీళ్ళని ఎన్నుకున్నామనే పరిస్థితి కల్పిస్తున్నారు. మనిషి బాగా పూర్తి ఫిట్నెస్గా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చిన్న చిన్న జబ్బులు వస్తే కోలుకుంటారు. అవును, అది పెద్ద సమస్య కాదు. కానీ శరీరం వీక్ అయిపోయిన తర్వాత కాయకల్ప చికిత్స అవి డామినేట్ చేస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 150 ఏళ్ళ చరిత్ర అంటున్నారు, కానీ ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అది ఇప్పుడు తమిళనాడులో కూడా చూడరాదండి, వాళ్ళు నమ్మకంగా మీతోటి ఇండి కూటమిలో ఉన్నారు. డిఎంకే వాళ్ళు ఒక్క క్షణంలో వాళ్ళని దూరం చేసుకున్నారుగా. దాన్ని అవకాశంగా తీసుకున్నాడు ఇప్పుడు స్టాలిన్. అవును, అవకాశంగా తీసుకుని రైట్ మీ నిర్ణయం ప్రకారం వెళ్ళిపోదు. ఇమ్మీడియట్గా ఆయన రంగంలోకి దిగి కార్యక్రమం మొదలుపెట్టేసి మా సీట్లు కూడా వీళ్ళకి దూరంగా పెట్టండి అని లోక్సభ స్పీకర్కి లెటర్ రాసి వెళ్ళారు. అవును. అందుకని మీరు వీక్గా ఉన్నారు, మీరు ఇంకా పాత పద్ధతుల్లోనే ట్రావెల్ అవుతున్నారు, కానీ ప్రపంచం చాలా వేగంగా ఉంది. ఈ వేగాన్ని అందుకునే పరిస్థితుల్లో మీ పార్టీ లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహార శైలి, పర్టికులర్గా కేరళలో వాళ్ళు వ్యవహరించిన పద్ధతి, తమిళనాడులో వ్యవహరించిన పద్ధతి, బెంగాల్లో వ్యవహరించిన పద్ధతి, కర్ణాటకలో కూడా అదే పద్ధతి అవలంబించారు. 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య, 2.5 ఏళ్ళు శివకుమార్ అన్నారు. 2.5 అయిపోయింది, ఇప్పుడే మార్పు లేదు. శివకుమార్లో అన్రెస్ట్ పెరుగుతోంది, ఈ అన్రెస్ట్ టర్న్ అవుతోంది అని కూడా బయట మార్కెట్లో సర్క్యులేషన్ ఉంది. అవును, ఏ క్షణమైన ఆల్రెడీ ఆపరేషన్ మొదలైపోయింది, ఆపరేషన్ డీకే శివకుమార్ అనేది ఆన్ అయింది అనేది ప్రపంచం మాట్లాడేసుకుంటోంది. దక్షిణ భారతదేశంలో బీజేపీని ప్లాంట్ చేయడానికి వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి త్రిమూర్తుల్లో ఆయన ఒకడు. ఓకే, శివకుమార్ ఒకడు అనేది ఇప్పుడు మార్కెట్లో ఉన్న వార్త. కాబట్టి అతన్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం ఈ రోజుకి చేయట్లేదు, వాళ్ళు లేదు, వదిలిపెట్టేశారు. అంటే ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నా మాకు వినబట్టం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది ఆవిడ, సోనియా గాంధీ గారు. నిజానికి అక్కడ నిర్ణయాలు తీసుకుంటున్న థింక్ ట్యాంకర్లో ఒక ప్రధానమైన థింక్ ట్యాంక్ వేణుగోపాల్. అతను కూడా సెల్ఫిష్ మోడ్లోకి వెళ్ళిపోయి టిక్కెట్లు ఇచ్చే దగ్గర నుంచి ప్లానింగ్లో ఉన్నాడు అతను. ఈ ప్లానింగ్లో నేను రాహుల్ గాంధీని మేనేజ్ చేయగలను, రాహుల్ గాంధీతో నా పేరు చెప్పించుకోగలను అనే గొడవే. అతనేమో అక్కడ గ్రౌండ్లో పనిచేసి ఒక ఇది ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇప్పుడు అతన్ని గనక కాదంటే గ్రాస్ రూట్ లెవెల్లో పోవడం మాత్రమే కాదు, ఈ కూటమికులు చీలికలు వచ్చే అవకాశం ఉంది. ఐయుఎంఎల్ ఆల్రెడీ తమిళనాడులో బయటికి వెళ్ళింది. అవును, కొంచెం వాళ్ళు డిఎంకేతో ట్రావెల్ అవుతుండగా కాంగ్రెస్ బయటకు వచ్చింది మొదట. వీళ్ళు చివరి వచ్చిన పార్టీ ఇది, టీవీకే వైపు. ఈ మధ్యలో వాళ్ళు కాంగ్రెస్ మీద కూడా మాట్లాడారు. కేరళలో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇతని గురించి, సతీష్ని గురించి బలంగా మాట్లాడుతున్న నాయకుడు అతనే. కనుక కూటమి చీలిపోయే ప్రమాదం దాకా తీసుకెళ్లారు దాన్ని. అంటే వాళ్ళు అభివృద్ధిని కోరుకోరేమో, వినాశనాన్ని కోరుకుంటారేమో. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే విజయన్ అధికార నివాసాన్ని కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అవును, వీళ్ళు ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని సెటిల్ చేయలే. రాజ్యాంగ సంక్షోభం. ఇప్పుడు నిన్న తమిళనాడులో గవర్నర్ని టార్గెట్ చేశాం మనం. అవును, గవర్నరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అది మైనారిటీ ప్రభుత్వం అయినా కానీ ముందు ఇంప్లాంట్ చేయాలి కదా. గతంలో విపి సింగ్ దగ్గర నుంచి, వాజ్పేయి దగ్గర నుంచి, పివి నరసింహారావు వరకు అందరూ మైనారిటీ ప్రభుత్వాలే నడిపారు. ఇంత చరిత్ర ఉంది మనకు మైనారిటీ ప్రభుత్వాలకు సంబంధించి, మీరు ఎందుకు విజయ్కి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం ఇవ్వట్లేదు అనేది అందరం. గవర్నర్ వాంటెడ్గా రాజ్యాంగ సంక్షోభం క్రియేట్ చేస్తున్నాడని మాట్లాడాం. ఇప్పుడు కేరళంలో రాజ్యాంగ సంక్షోభం క్రియేట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన పార్టీయే స్వయంగా. పైగా అక్కడ కూడా ఇదే రాజేంద్ర గారు గవర్నర్. అవును, ఆయన నోరు విప్పి ఒక మాట మాట్లాడట్లేదు అక్కడ. పాప ఆయన ఏం మాట్లాడతాడు, వీళ్ళు వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చెప్పిద్దాం, అంతకు మించి అవకాశం లేదు. లేకపోతే చెప్పేస్తాడు రాష్ట్రపతికి. నిజానికి విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధపడిన రోజు, అంటే అబ్సల్యూట్ మెజారిటీ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళిన రోజు సాయంత్రం, రేపు నాకు మార్నింగ్ కేరళలో ప్రమాణ స్వీకారం ఉండొచ్చు కనుక మీరు 3 గంటలకు పెట్టుకోండి అని చెప్పాడు ఈ పెద్ద మనిషి. అవును, ఆయనకు రాత్రి 8ంటికి క్లారిటీ వచ్చింది, అక్కడ లేదు సినిమా అని. నువ్వు పొద్దున్న 10ంటికి వచ్చి చేసేసుకొని అప్పుడు చెప్పాడు, ఇబ్బంది లేకుండా. అంటే అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ టర్మ్తో పోయినట్టేనా అనిపిస్తుందా మనకి? దాదాపుగా ఇప్పుడు తమిళనాడులో ఏడీఎంకే
ఎలా తుడిచిపెట్టుకుపోతోందో అదే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీని బయట నుంచి బీజేపీ ఆపరేట్ చేస్తోంది అని ఒక మాట ఆయనే అన్నాడు రాహుల్ గాంధీ గారు. ఆయన సిడబ్ల్యూసి సమావేశాల్లో మాట్లాడాలన్నా నాకు భయం వేస్తోంది అన్నాడు. ఇక అంత అపనమ్మకంగా ఇది నాయకత్వం ఉంటుంది, పార్టీ నడుపుతారు. ఇంకా అది కాంగ్రెస్ మనం మర్చిపోవడమే. కాంగ్రెస్ పార్టీ ఒక ఆల్టర్నేటివ్ అనే ఉద్దేశం ఈ 5 ఎన్నికల్లో, అంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆ అభిప్రాయాన్ని చంపేయటం కూడా బీజేపీ వ్యూహమే. బీజేపీ నిజానికి 24 ఎన్నికల్లో వాళ్ళు నష్టపోయారు. ఆ నష్టపోయారు, ఇది డెఫినెట్గా బెటర్ అవుతుంది. బెటర్ అయ్యి ఏది కాంగ్రెస్ అవును, బెటర్ అయ్యి 29 ఎన్నికల్లో వాళ్ళు అధికారంలోకి వస్తారు అనే నేరేషన్ ఉంది. ఎన్నికలు జరిగిన కొత్తలో 24లో అది కండిషన్. ఆ కండిషన్ నుంచి బయటపడాలని మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు కాన్సన్ట్రేట్ చేశారు వాళ్ళు. ఆ కాన్సన్ట్రేషన్ సక్సెస్ అయిపోయి ఇప్పుడు అప్పుడు ఏర్పడిన నేరేటివ్ వెనక్కి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు రివర్స్ అవుతుంది, రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ తోటి నియోజకవర్గాల పెంపు కూడా ఈ 10 yearsలో చేసేస్తారు వాళ్ళు. పార్లమెంట్ లోక్సభ, కొత్త లోక్సభలో అన్ని సీట్లని నింపుతాడు. నింపేసి వాళ్ళు అనుకున్న పద్ధతిలో సౌత్ ఆపరేషన్ మొదలైపోతుంది. మీ నాయకులే వాళ్ళ ముఖ్యమంత్రులుగా మీ కళ్ళ ముందు కనిపించే ప్రమాదం ఉంది. కనిపిస్తున్నారు, ఇప్పటికే కనిపిస్తున్నారు. సో ఈ పరిస్థితి నుంచి బయటపడాలని ఇప్పటికీ వాళ్ళు అనుకుంటున్నట్టుగా కనిపించడం లేదు. కనుక 29 వాళ్ళు కేరళలో ముఖ్యమంత్రిని సెటిల్ చేయటం మాత్రమే కాదండి, 29 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందనే భరోసాని కలిగిస్తున్నారు. ఆ స్పృహ తెచ్చుకోకపోతే కష్టం ఇంకా. ఓకే, మళ్ళీ